కుంభమేళాకు తీసుకెళ్తామన్నారు. ఆ తర్వాత నడి రోడ్డుపైనే ప్రయాణికుల్ని వదిలేసి పారిపోయారు. ధనంజయ ట్రావెల్స్ దగా దందాతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తీసుకెళ్తామంటూ ప్రయాణికుల్ని ముంచేసింది ధనంజయ ట్రావెల్స్. చివరకు నడి రోడ్డుపై ప్రయాణికులను వదిలేసి పరారయ్యాడు ట్రావెల్స్ డ్రైవర్. బెంగళూరు టు కుంభమేళా వయా హైదరాబాద్ స్లీపర్ లో పడుకొని మరీ వెళ్లొచ్చంటూ తెగ ప్రచారం చేయడంతో ఒక్కొక్కళ్ళు 6-7 వేలు పోసి టికెట్లు కొన్నారు. బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ బస్సులు పెద్ద ఎత్తున బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని మెహదీపట్నంలో బస్ ట్రబుల్ ఇచ్చిందంటూ మరో బస్సును అరేంజ్ చేశారు నిర్వాహకులు. అయితే అది డొక్కు బస్సు కావడంతో డ్రైవర్ పై ప్రయాణికులు మండిపడ్డారు. తాము స్లీపర్ బుక్ చేసుకుంటే సెమీ స్లీపర్ లో ఎలా వెళ్తామని ప్యాసింజర్లు నిలదీశారు. ఏమాత్రం సౌకర్యంగా లేని ఆ బస్సులో ప్రయాగ్రాజ్ దాకా వెళ్లాలని ప్రయాణికులు నిలదీయడంతో మేడ్చల్లో బస్సును వదిలేసి పారిపోయాడు డ్రైవర్. పదుల సంఖ్యలో ప్రయాణికులు గంటల తరబడి నడి రోడ్డుపై పడిగాపులు కాస్తూ నరకం అనుభవించారు. స్లీపర్ వాళ్ళు స్లీపర్ అడిగారు, స్లీపర్ లేవని వాళ్ళు మధ్యాహ్న డ్రైవర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు. దాని నుంచి మేమేం చేయలేదు, నాకేం తెలియదని డ్రైవర్ వెళ్ళిపోయినాడు. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రయాగ్రాజ్ కు తీసుకువెళ్తామని చెప్పి తమను నడి రోడ్డు మీద వదిలేశారంటూ ధనంజయ ట్రావెల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.